పార్టీ ముఖ్యమైన పండుగ మహానాడు. మహానాడు ఈ రోజునటువంటి కడప జిల్లాలో మొత్తం కడప జిల్లా అంతా పసుపుమయమైంది. అసలు మహానాడులో ఏం జరుగుతుంది ఏంటి? వైసీపీ పార్టీ చూస్తే మహానాడు అంతా వెలవలపోతుందని చెప్పి వైసీపీ చెప్తుంది. దీని మీద స్పందించేందుకు మనతో పడుతున్నారు టీడీపీ పార్టీ నాయకులు ఆళ్ళ గోపాలకృష్ణ. సార్ ఏంటి మహానాడు వెలవలపోతుందని వైసీపీ చెప్పుద్ది, గత మహానాడు ఏంటి, కడపలో మహానాడు ఎలా జరుగుతుంది? ఏమండి వెలవెలపోతుందా? గుడ్డి గత వైసీపీ గుడ్డి పాలకులకి తెలియట్లా. ట్రాఫిక్లు జామ్ అయిపోయి 5-6 కిలోమీటర్లు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు 3 కిలోమీటర్లు నడిచొస్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయటం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం 2019-24లో జలవనరుల రంగాన్ని నిర్వీర్యం చేసింది. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో ఇరిగేషన్ రంగానికి 79,000 కోట్లు ఖర్చు పెట్టి 27 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి 23 పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో 22,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా సాగులోకి తీసుకురాకుండా మన ఈ బ్యారేజీలకి రంగులేసి సెట్టింగులు చేశారు వాళ్ళు. అదే ఈ ప్రభుత్వం ఏర్పడినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ నిర్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటికే 12,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అట్లాగే డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసాం సగం వరకు. ఎట్టి పరిస్థితిలో కూడా పరుగులు ఎత్తటం ఖాయం పోలవరం. అన్నిటికంటే అతి ముఖ్యమైనది మహానాడు రెండో రోజు ఈరోజు శరవేగంగా నీటి ప్రాజెక్టులు అనే తీర్మానం ఉంది. దాంట్లో భాగంగా పోలవరం బనకచెర్ల చేపట్టబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, పోలవరం బనకచెర్ల అనేది ఒక గేమ్ చేంజర్ కాబోతా ఉంది. గోదావరి వరద నీటితో 80,000 కోట్లతో నిర్మించే ఈ పోలవరం బనకచెర్ల వల్ల మొత్తం 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 22 లక్షల ఎకరాలు స్థిరీకరణ, 80,000 మందికి తాగునీరు, అలాగే కరువు పీడిత కడప జిల్లా బనకచెర్లకి నీరు రాబోతా ఉంది. దీని మీద కూడా పిచ్చి ప్రలాపాలు చేస్తున్నారు. వరద జలాల మీద మన స్టేట్లో మనం ప్రాజెక్టు కట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఇది ఎట్టి పరిస్థితిలో పూర్తి అవటం ఖాయం. రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశంతో యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి సారథ్యంలో ఈ అభివృద్ధి పరుగులెత్తడం ఖాయం. అట్లాగే తెలుగుదేశం పార్టీలో కూడా నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి రాబోయే 4 ఏళ్లలో అభివృద్ధి పరుగులెత్తడం ఖాయమని మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగా అక్రమ కేసులు పెడతానని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా ఈ అక్రమ కేసులు అంటారు, సక్రమ కేసులు అంటారు? అసలు రెడ్ బుక్ అనే క్వశ్చనే లేదండి. ఆ రోజు నైతిక స్థైర్యం కలగజేయడానికి చెప్పడం జరిగింది. ఎవరైతే 2019-24లో ఈ అక్రమ కేసులు పెట్టిన వాళ్ళని కఠినంగా అణిచివేయడానికి చెప్పాం మేము. అంతేగాని ఇవాళ మనం ఆలోచిస్తే మనం పిచ్చి వ్యాఖ్యానాలు చేసి మా తల్లి లాంటి నారా భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యానాలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ పరిస్థితి ఏమైందండి? కటకటాలు లెక్కెచ్చి దగ్గుకుంటా ముక్కుతా ఉన్నాడు, పిచ్చి ప్రలాపాలు చేశాడు. అట్లాగే పిచ్చిగా చేసినటువంటి ఐపీఎస్లు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డిని కరెక్ట్గా ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంది. ఇది ఉట్టి మాట. వాళ్ళు విధ్వంసక పాలన చేసి మా మీద ఇది అంటం అనేది కరెక్ట్ కాదు. చట్టం ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి ఎజెండాగా మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. జూన్ 4 కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన రోజు, అదే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం జగన్ చెప్తారు. ఎలా స్పందిస్తారు దీని మీద? అసలు పిచ్చెక్కిందండి. ముందు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మానండి. అసెంబ్లీకి 11 సీట్లు ఇస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. అసెంబ్లీ అనేది ఆయన పులివెందుల, ఇదే కడప జిల్లా పులివెందుల ఆయనకి ఇచ్చిన హక్కును వాడుకోమనండి. ఆయన్ని అసెంబ్లీకి రాకుండా మీడియా సమావేశాలు పెట్టి అచ్చిబుచ్చి జార్జిబుచ్చి షోలు చేస్తే ఎన్ని కుదరదండి. జూన్ 4న ఏమీ పెట్టలేడు. ఇలాంటి పిచ్చి ప్రలాపాలు చేస్తే డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. 2.0 సినిమా చూస్తాం జగన్, నిజంగా ప్రభావం ఉంటుంది అంటారా? అసలు 2.0 ఏమీ లేదు, -4.0లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. 4 నుంచి 2కి ఎప్పుడు వస్తాడండి? ముందు 0కి రమ్మనండి. గ్రౌండ్ 0కి వచ్చే
క్షేత్రస్థాయికి వచ్చి ఒక ఎమ్మెల్యేగా పులివెందుల కన్నా అభివృద్ధికి చర్యలు తీసుకోమని ఎతు పలుకుతున్నాం మేము.